హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇది వచ్చేసి మా రెంట్ హౌస్ గృహప్రవేశం అనమాట. ఓన్ హౌస్ అయినా ఏదైనా సరే మనం ఉంటాం కాబట్టి జస్ట్ గృహప్రవేశం అన్నాను. మా చెల్లి వచ్చి పాలు పొంగిస్తుంది అనమాట. పొయ్యికి పూజ చేసేసి పొయ్యి గట్టు మొత్తం క్లీన్ చేయించేసానండి, మొత్తం నీట్గా కూడాను. తనైతే ఇంకా పసుపు కుంకాలు పెట్టేసేసి తన చిన్ని చిన్ని చేతులతో మా చెల్లి అయితే పసుపు కుంకాలు పెట్టి పాలు అయితే పొంగిస్తుంది అనమాట. ఇంక నేను ఇక్కడ వచ్చేసి గుమ్మాలకి పువ్వులు అయితే పెట్టి ఇంకా మామిడి తోరణాలు అయితే కట్టాను. పాత ఇల్లు అయినా కొత్త ఇల్లు అయినా సరే మనం ఉండేది మనం మంచిగా చూసుకుంటేనే, మంచిగా దాన్ని ట్రీట్ చేస్తేనే ఇల్లు కూడా మంచిగా పాజిటివ్గా ఉంటుందన్నమాట. హౌస్లో ఉన్నాం కదండి మేము, అది కూడా క్లీన్ చేసి హౌస్ ఓనర్కి అయితే అప్పచెప్పేసాము. అది వీడియో తీయమని చెప్పాను శ్రీనివాస్ గారిని. తనైతే మర్చిపోయారనమాట వీడియో తీయటం. అంటే హౌస్ ఓనర్ ఉన్నారు కదా, వీడియో తీస్తే బాగోదు. ఏంటంటే మేము ఎక్కడున్నా కూడా వాళ్ళకి ఇల్లు క్లీన్ చేసి ఇస్తాం. నాకు అలవాటు అనమాట. ఎందుకంటే రేపటి రోజున మనల్ని చూసిన వాళ్ళు మంచిగా పలకరించాలి, కానీ వీళ్ళ ఇల్లంతా చండాలం చేసి వెళ్ళారు అని అనిపించుకోకూడదు అనేది నాకు మైండ్లో బాగా రన్ అయిందనమాట. ఏదైనా సరే మనం ఎక్కడున్నా సరే ఓనర్స్తో మంచిగా ఉండాలి. వీళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వాలనేటట్లు ఉండాలి, కానీ వీళ్ళకి ఇల్లు ఇవ్వకూడదు అనేటట్లు అయితే ఉండకూడదు అనమాట. ఇక్కడ వచ్చేసి మా చెల్లి పొయ్యికి అయితే కొబ్బరికాయ కొట్టేసేసి ఇంకా తనైతే పాలైతే పొంగించడానికి చిన్న బౌల్ అయితే కొనుక్కొచ్చారనమాట వచ్చేటప్పుడు వాళ్ళు. ఇంకా చెల్లి అయితే ఇట్లా పాలు పొంగిస్తూ ఉందనమాట. బౌల్కి కూడా మంచిగా పసుపు కుంకాలు బొట్లు పెట్టేసింది. ఇంకా సాంబ్రాన్ పుల్ల అయితే వెలిగించేసి పక్కన పెట్టిందనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మంచిగా పాలు అయితే పొంగాయి. మా చెల్లి మంచిగా మేము ఎక్కడున్నా కూడా తనతోనే పాలు అయితే పొంగించుకుంటాము. తన మంచి మనసుకి అంతా మాకు మంచిగా జరుగుతుందనమాట. కాకపోతే తనకు కొంచెం కోపం ఎక్కువ. ఉన్నది మొహం మీదే చెప్పేస్తుంది, అదొక్కటే తనలో ఉన్న మైనస్ అనమాట. ఇంకా తను చాలా మంచిగా ఆలోచిస్తారు. తను ఎవరైనా మంచిగా ఉండాలని కోరుకుంటుంది. అందుకనే నేను ఎక్కడికైనా వెళ్ళినా సరే మా చెల్లితోనే పాలు పొంగిస్తాను. జస్ట్ మా అత్తగారు వాళ్ళతో వేరుపడేటప్పుడు నేను పాలు పొంగించాను, కానీ చాలా లాస్ అయ్యాను అనమాట నా లైఫ్లో వేరే వాళ్ళతో. మా చిన్న చెల్లి చనిపోయింది. ఇంక అప్పటి నుండి నాకు సెంటిమెంట్ అనమాట. మా చెల్లి అయితే నాకు బాగా కలిసి వస్తుంది అనేది. అందుకని చెప్పేసి మా చెల్లితోనే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా పాలు పొంగించుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ పరవన్నం అయితే ఉంటుందన్నమాట. అది చిన్న బౌల్ కదా, సరిపోదు అందరికని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్ అయితే ఇంటి దగ్గర నుండి తెప్పించి తనైతే ఇక్కడ పూజ అయితే చేస్తుంది, చూసారు కదా. ఇంక నేను ఒక పటం అయితే తీసుకొచ్చాను. తర్వాత మా నాన్నగారి ఫోటో వాళ్ళకి, మా చెల్లి ఫోటోకి, మా మామయ్య గారి ఫోటోకి కూడా మంచిగా పూజ అయితే చేసుకున్నాను. ఇంట్లో దేవుడికి పూజ చేసిన తర్వాత వాళ్ళకి కూడా చేసినా కూడా మా నాన్న, మా మామయ్య, మా చెల్లి నాతోనే ఉంటారని నేను అనుకుంటాను. ఏ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే పూజ చేసుకున్న తర్వాత దేవుడికి వాళ్ళకైతే నేను పూజ చేసుకుని దండం అయితే పెట్టుకుంటాను, కొబ్బరికాయ కొట్టుకొని. ఇంక ఇక్కడైతే చెల్లి పాలు పొంగిచ్చారు కదా, ఇంకా ఒక చిన్న అయితే జరిగిందనమాట ఇంట్లో తన కోసం. అందుకని అప్పుడు చీర పెట్టాల్సింది పెట్టలేదు. ఇంక ఇప్పుడైతే తను పాలు పొంగించినందుకు మా ఇంట్లో తను చేసినందుకు నేను 2 సారీస్ అయితే పెట్టాను. వీడియోలో ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.